నమస్తే సార్, మీ పేరు? మహేష్ తివారీ. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది దాదాపుగా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారికి మేము అనుకున్నాం టీఆర్ఎస్ నుంచి చాలా ఇబ్బంది అయింది జనాలకి. సో టీఆర్ఎస్కి తీసి కాంగ్రెస్కి ఇద్దాం. ఎందుకుమంటే ఇక్కడ బీజేపీలో పెద్ద నాయకత్వం బాగా లేవు. ఎందుకు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు చాలా మంచిది ఉండింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చినారు, వాళ్ళు కరెక్ట్గా క్యాన్వసింగ్ చేయలే, తిరగలే, జనాలకి కలవలే. సో రేవంత్ రెడ్డి గారి మీద ఆశ పెట్టుకున్నాం, అది ఆశ అంత కరెక్ట్గా చేయలే వాళ్ళు. మేము అనుకుంది అది పూర్తిగా చేయలే. 8 నెలలు అయింది. 100 రోజు మాట చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ బిఫోర్. 100 రోజులో చేసి చూపిస్తాను. కేసీఆర్ గారి మీద ఒక కేసు పెట్టలే, అవినీతిది ఏం మాట్లాడట్లే. ఇప్పుడు చూస్తే వాళ్ళ పరిపాలనలోనే అవినీతి అవుతుంది అట్లా కనిపిస్తుంది. అవినీతి అంటే ఏం జరుగుతుంది, మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్తే మీది కరెక్ట్ పని అవుతుందా చూసుకోండి. మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో పోండి, ఎస్ఆర్ఓ ఆఫీస్లో పోండి, ఏదైనా మీరు ఇంకా వాళ్ళ ఆఫీసర్లది దౌర్జన్యం ఇంకా మీరు డైలీ పేపర్లో చూస్తూనే ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో కనిపించలేదా? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేశారు కదా, వాళ్ళ పరిపాలనలో అవినీతి అనేది ఇదంతా లేదంటారా? అది అవినీతి ఉండింది మనే వాళ్ళకి తీసి మనం వేరే ఆప్షన్ పెట్టుకున్నాం కదా. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళకి 8 నెలలే కదా అవుతున్నది ఇంకా వచ్చి అధికారంలోకి వచ్చి. ఎలక్షన్ బిఫోర్ 100 రోజు మాట్లాడినారు. ఇప్పుడు 8 నెలలు అంటే దాదాపు 240 రోజులు అయింది. ఇచ్చిన హామీలలో రుణమాఫీ చేసి చూపించారు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, అలాగే డిఎస్సి వదిలారు నోటిఫికేషన్ యువతకి. మీరు ఒక రోడ్ ఏదైనా మంచి ఉందా చూసుకోండి. పవర్ కట్ అవుతుంది, జగ ప్రాబ్లం అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. పేపర్లో చదువుతూనే డైలీ మర్డర్, రేప్, అది ఏసీబీ కేసెస్ అదే నడుస్తుంది. అవినీతి లేకుంటే ఏసీబీ కేసెస్ ఎట్లా అవుతుంది? మీరు కూడా గమనించినారేమో, మీరు మీడియా తరపు నుంచి వెళ్తూనే ఉంటారు, చాలా మందితోని మీరు ఇంటర్వ్యూ తీసుకుంటూనే ఉంటారు. ఎట్లా అవినీతి అవుతుంది, ఏ పరిపాలన బాగుండింది. ఈ తెలంగాణ విడిగా అయిన తర్వాత చాలా ఆశ పెట్టుకున్నాం కి తెలంగాణ మంచి బంగారు తెలంగాణ అయింది. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకే బంగారు తెలంగాణ అయింది, జనాలకి ఎవరికి ఏం కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సరే 8 నెలలు అయింది, ఇంకా దాదాపు 4.5 years ఉంటాయి వాళ్ళకి దగ్గర. तो చూద్దాం ఎట్లా చేస్తారు. రేవంత్ రెడ్డి గారితో ఒకటే కోరిక ఉంది, జనాలకి చూసుకోండి, మిడిల్ క్లాస్ లో బిలో పావర్టీ పీపుల్కి చూడండి. మీరు పరిపాలన మీకు దొరికింది, కేసీఆర్ గారు చేసిన తప్పు మీరు చేయొద్దు. మీరు గత ప్రభుత్వానికి టీఆర్ఎస్ గత ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనకి చూసుకుంటే మధ్య తేడా ఏం గమనించారు? ఏం చెప్తారు ఇద్దరి మధ్య పార్టీలకు మధ్య తేడా అంటే? అప్పుడు రాజనీతి చూస్తే ఓన్లీ ఫామ్ హౌస్ నుంచి నడిచేది, और ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి కూడా కలవలేరు. తో జనాలకి అయితే దక్కేలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం మంచినే ఉంది, ప్రజలతోని కలుస్తున్నారు. ఇంకా వాళ్ళకి టైం కావాలి సెట్ కావడానికి, లేకిన్ ఇంత లేట్ చేస్తే కుదరవు. చూస్తే 5 సంవత్సరం అయిపోతుంది. తో వాళ్ళతోని ఒకటే రిక్వెస్ట్ ఉంది సీఎం గారితోని, కొంచెం 24 అవర్స్ పని చేయాలి, మంచి చూసుకోవాలి. జనాలు మీ మీద ఆశ పెట్టుకొని చాలా పోరాటం చేసి మీకు ఓటేసి గెలిపించినారు. తో దానికి మీరు ఖచ్చితంగా మంచి చేయాలి అనే కోరిక ఉంది. ఓకే, థ్యాంక్స్ సార్. మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది దాదాపుగా, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు పాత కేసీఆర్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు, డ్యాములన్నీ కట్టేశాడు. కట్టడం వల్ల క్రాక్లు అవి ఇచ్చాయి. ఆ క్రాక్లు ఎవరు పోతారండి? చుట్టుపక్కల ఉన్నాయి ఒక 5 గ్రామాలు ఉండండి, 5 గ్రామాల్లోనూ ఒక ఇంటికి 4 తెచ్చుకోండి, ఎక్కువ వద్దు. ఆ 4 కూడా అది కానీ ఆనకట్ట కానీ కొట్టేస్తే ప్రజలందరూ పోతారు కదా, పోకుండా ఉండరు. మనం వచ్చి ఫామ్ హౌస్లోనే ఇక్కడ ఉండడం అది ఇది కాదు. వీళ్ళు అన్నీ ఇచ్చేస్తున్నారు. రాత్రే టీవీలో చూశాను, నోటీసులు ఎవరెవరికో పంపించారట, టీవీ న్యూస్, నేను చూడలేదు. అలాగే కేటీఆర్ గారు చూసుకుంటే రోజుకొక ఏదో కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏదో ఒక విమర్శించడం, మీరు అది చేయలేదు, ఇది లేదు, అది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా లేదు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పాలక ప్రభుత్వం మీద అపోజిషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా విమర్శనలు ఎక్కువ ఉంటాయి. విమర్శనలు ఎప్పుడూ ఉంటాయి, అది సరా మామూలే. దానికి ఎవరు మొన్న కేసీ హరీష్ రావు అన్నాడు,
మీరు ఆగస్టు 15 లోపు కానీ రైతు బంధు ఇది ఏదో పెట్టారు కదండి, రుణమాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తానని అన్నాడు. వాడు చేశానని అంటున్నాడు. చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు మాత్రం రిజైన్ చేయలేదు? రిజైన్ చేయాలి కదా హరీష్ రావు. పాలక మండలి మీద ఎప్పుడు కూడా అపోజిషన్గానే ఉంటుంది. మాటలు మాత్రం మామూలే, మామూలే. అవన్నీ ఎవరు పట్టించుకోరు, చేయరు. ఇప్పుడు రైతు బంధు అనేది 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే బెటరా, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరా, లేకపోతే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇస్తే బెటరా? వ్యవసాయం చేసుకోవాలంటే భూస్వాములు ఎక్కువ ఉన్నారు. భూస్వామి ఎప్పుడు చేయడు. ఇప్పుడు భూస్వామి ఉన్నాడంటే వాడు వచ్చి కావులకి ఇచ్చేస్తాడు. కావులకి ఇచ్చిన తర్వాత ఈ రైతుకి మాత్రం డబ్బులు వెళ్ళటం లేదు. భూస్వామికి డబ్బులు వెళ్తున్నాయి. ఆ భూస్వామికి ఆడికి 100 ఎకరాలు 500 ఎకరాలు ఉంటున్నాయి. కానీ వాడికి ఎంతో ఇచ్చేసుకొని డబ్బులన్నీ వాడికి వెళ్తున్నాయి, కానీ రైతుకి రావటం లేదు. రైతు తాలూకుది ఆధార్ కార్డు అది తీసుకొని ఎవడు చేస్తున్నాడో కవులకి వాళ్ళకి ఇస్తేనే బెస్ట్. భూస్వాములకి మాత్రం లక్షల కోట్లు వెళ్తున్నాయి. మొన్న చూడండి, గవర్నమెంట్ స్థలం ఎవరు ఏ రెడ్డి అయినా ఆయన ఆక్రమించాడు. ఆడికి సంవత్సరానికో ఎప్పటికో 2 కోట్ల రూపాయలు వెళ్తుందని టీవీలో చెప్పడం. మరి అది వెళ్తుందో లేదో నాకు తెలీదు. కానీ చిన్న రైతులకు మాత్రం ఇస్తే చాలా బెస్ట్ అండి. 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళకి ఇస్తేనే మంచిది. 5 ఎకరాల పైన ఉన్నోడికి ఇస్తే బాగోలేదండి. 10 సంవత్సరాలు రూల్ చేసిన కేసీఆర్ గారిని గద్దె దించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రజల తీర్పు అండి అది ఎవరే కాదు. ఇప్పుడు మనం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటే ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపినట్లుగా. కానీ ఎవరిని రానివ్వకుండా దగ్గరని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరిని దగ్గర రానివ్వకుండాను ఇచ్చేసుకుంటే అది పద్ధతి కాదు. చీఫ్ సెక్రటరీని ఇప్పుడు చెప్పాలంటే ముఖ్యమంత్రి మీద ఎక్కువ అథారిటీ ఎవరిదంటే చీఫ్ సెక్రటరీ సిఎస్. వాళ్ళు అసెంబ్లీలోని ఏ జీవోనా పాస్ చేస్తారు అంటే పాస్ చేసిందాకే. కానీ జీవమే సంతకం పెట్టింది ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడతాడు. ఐఏఎస్ ఆఫీసర్కి అధికారం ఉంది, కానీ ముఖ్యమంత్రి నేను రాష్ట్రం అంతా ఏలోని కానీ నాకలే సంతకం ఎందుకు వాల్యూ లేదు? ఆయనకి వాల్యూ ఉండదు. ఇంకేంటంటే ప్రజల మనిషి, ఈయన ప్రభుత్వం మనిషి. ఈయన 60 సంవత్సరాలుగా చచ్చిన దాకా కూడా ఈయనకి జీతం ఇస్తారు. వాళ్ళకి ఇవ్వరు కదా. నెక్స్ట్ ఈ ఫెన్షను, ఇప్పుడు ఎన్జిఎస్కి ఫెన్షన్ తీసేశారు. వీళ్ళు ఎవరు రాజకీయ వ్యక్తులకి ఫెన్షన్ ఇది, ఆ ఫెన్షన్ తీసి అదే ఫెన్షను రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ ఇస్తే బాగుంటుంది. ఇంకేదంటే ఒక్కొక్కరు ఇప్పుడు భార్య భర్త ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉండరు. పిల్లలు ఉండేటప్పుడు భర్త ఉద్యోగం చేస్తాడు. భర్త ఉద్యోగం చేసిన తర్వాత భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత భార్య సంగతి ఏంటి? ఆవిడ పని చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఆవిడకి ఎలాగ ఇచ్చేస్తారు? ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన ప్రజెంట్ అయితే బాగుందంటారు ఇక్కడ తెలంగాణలో? ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, థ్యాంక్స్ సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు పాములపర్తి నరసింహాచారి. నా షార్ట్కట్లో పిఎన్ చారి అంటారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 8 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అంత కరెక్ట్గా ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఆయన ఇస్తున్న ఏది వాగ్దానాలు చేసిండో 6 అగ్రిమెంట్ ఏవో చేసినాడో అవన్నీ కరెక్ట్గా నడవడం లేదు. మనకు బీసీలకు 42% ఇస్తా అని చెప్పని మన రాహుల్ గాంధీ కూడా చెప్పారు, గౌరవనీయులు. ఆయన కూడా పట్టించుకోవడం లేదు. కొన్ని సంక్షేమ పథకాలు కూడా పెట్టిర్రు, అవి కూడా అమలు చేయడం లేదు. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అలాగే చూసుకుంటే డిఎస్సి మన యువతకి నోటిఫికేషన్ వదిలారు. 2 లక్షల వరకు రుణమాఫీ కానీ చేశారు కదా. అంటే అవన్నీ చేసి ఇంకా 8 నెలలే కదా అవుతున్నది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 8 నెలలు చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల వరకు చేస్తానని లేదు, 8 నెలల్లో చేస్తానని లేదు. కాకపోతే ఇస్తాన్న టైంలో వాళ్ళకు టైం లేకుండా ఇస్తున్నప్పుడు ఇవ్వాలి. ఈ ఉచిత బస్సు అన్నది కొన్ని జాలలో బాగానే ఉంది, కొన్ని జాలలో కొంచెము ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే రుణమాఫీ అన్నారో అది
కొంచెం వరకే అయింది, మొత్తం కాలేదు. అది మొత్తం అయినాడు వాళ్ళు అంటున్నారు, మొత్తం కాలేదు. అది అయినాడు, అందరికీ సంతోషమే. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణని. ఆయనకు ఎంపీ సీట్లు కానీ ఒక్కటి కానీ ఇవ్వకపోవడం ప్రజలు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఆయనకు అధికారం ఇవ్వకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఆయన చేసేటి ఆయన ఒంటరిగా ఆయన సొంత తెలివితేటలతోటి చేయడం మూలాన ఆయన ఏదో ఒకటి చేస్తా అని చెప్పని ఏదో ఒకటి చేసి రైతు బంధు అని చెప్పని కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వక, మళ్ళా వరద బాధితులకు అని చెప్పని 10,000 రూపాయలు ఇచ్చి ఇంటి కింద ఉన్నోనికి వరదలు వచ్చినోనికి ఇవ్వకుండా పైన 2 అంతస్తుల 3 అంతస్తుల ఉన్న వాళ్ళకి ఇచ్చి, అది కూడా స్లమ్ ఏరియాలలో అట్లా ఇచ్చి కూడా కొంచెము ప్రాబ్లం చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు అని 10 లక్షల రూపాయలు పెట్టిండు, అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది జరుగుతున్నాయి. అందుకని ఆయన చేసే పనులు పబ్లిక్ నచ్చలే. ఆయన అంతా ఎటువైనా కానీ అంతా కుంభకోణాలు, అక్కడ కాళేశ్వరం గురించే కానీ ఇంకా ఎటువంటి చాలా ఉన్నాయి ఆయన చేసిన పనులు. కానీ ఆయన చేసేటి సరిగా లేకపోవడం మూలానే ఆయన ఓడిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు మన కేసీఆర్ గారు, అలాగే మన రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పరిపాలన మీద. మీరు ఏమంటారు దానికి? అపోజిషన్ పార్టీ ఏదైనా కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసినా కూడా వీళ్ళు కూడా వ్యతిరేకించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసే పని వీళ్ళు అంటారు, వీళ్ళు చేసిన పని వాళ్ళు అంటారు. మామూలు దానికి చెప్పాల్సిన పెద్ద ఇదేమి లేదు. ఇంకా రేవంత్ రెడ్డిని హరీష్ రావు అనొచ్చు, హరీష్ రావు చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనొచ్చు. ఇప్పుడు మన కేటీఆర్ గారు అయితే మొత్తము చాలా ఇదైపోయింది. ఆయన ఎక్కడ మాట్లాడకుండా అయిపోయింది. ఆయన చేసే పరిస్థితి లేదు. ఆయన మొత్తం తెలంగాణ వాళ్ళ చేతి నుంచి మొత్తం వెళ్ళిపోయింది. ఇక ముందు కూడా వాళ్ళు వచ్చే అవకాశాలు ఏం లేవు. మన కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య తేడా అంటే ఏం చెప్తారు 2 పార్టీలకి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొన్ని వందల సంవత్సరాల పరిపాలన ఉన్న పార్టీ, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. కొంచెము చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొదలు 5 సంవత్సరాలు బాగానే చేసింది, తర్వాత ఫెయిల్ అయిపోయింది. దాని మూలాన్నే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. దానికి దీని తేడా అంటే కొంచెం తేడా ఉంటుంది. వాళ్ళు కొంచెం కాంగ్రెస్ వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, పాత నాయకులు ఉన్నారు, పాతలు పనిచేసినారు. దాని మూలాన కొంచెము మెరుగు ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగైంది. 5 సంవత్సరాలు అదే కంటిన్యూ చేసి 5 సంవత్సరాలు ఏదే పరిపాలన చేసిండ్రో అది కంటిన్యూ నడిస్తే బాగుండేది. అలా చేయకుండా ఎన్ని తప్పుడు తోలాలు పోయి పబ్లిక్ను పరిశాన్ చేసి అప్పుల బాధలు చేసి ఇవన్నీ కొన్ని సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోవడంలో కొంచెం ఫెయిల్ అయిపోయింది. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.